వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పవిత్రమైన తిరుమల వెంకటేశ్వరుడి మహాప్రసాదం లడ్డూను అపవిత్రం చేసేలా చంద్రబాబు వ్యాఖ్యలున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నిరాధార ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు పుట్టగతులుండవని వారంటున్నారు. చంద్రబాబు 100 రోజుల అసమర్థ పరిపాలనను ప్రజలు ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతోనే తిరుమల లడ్డూ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారంటున్న తాడేపల్లిగూడెం వాసుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రభుత్వ నేతలు శ్రీవారి లడ్డు చుట్టూ కూడా వివాదాన్ని రేకెత్తించారు. దీనికి సంబంధించి కూడా మాట్లాడండి. ఇక్కడ తాడేపల్లిగూడెంకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ సంబంధించినటువంటి ప్రస్తుతానికి ఎంతో పవిత్రంగా భావించి తిరుమల లడ్డు మీద కూడా రాజకీయం చేస్తున్నారు, ఏం చూస్తారు? కలియుగ దైవం బాలాజీ వరల్డ్ వైడ్గా ఫేమస్ ఉన్నటువంటి టెంపుల్ని ఈవేళ లడ్డు విషయంలో, లడ్డుకు ఒక నెయ్యి విషయంలోనే కాకోకుండా లడ్డులో ఉన్నటువంటి చాలా రకాలు ఉన్నాయి దాన్ని తయారు చేయటానికి. ఆ లడ్డు ఈవేళ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ యొక్క కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి భక్తులు తహతహలాడుతూ ఉంటారు. పవిత్రమైనటువంటి ఆ లడ్డు విషయంలో హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, హిందువుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం తగదు. దీనికి ప్రతి హిందువులకి కూడా క్షమాపణ చెప్పాలని మేము ముందుగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద న్యాయపరంగా కూడా వెళ్ళి నీ యొక్క ఆరోపణ కరెక్ట్ కాదనేటి విధంగా న్యాయస్థానాలు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ 100 రోజుల్లో చూస్తే కనుక చేసినటువంటి అభివృద్ధి కానీ, ఇచ్చినటువంటి సంక్షేమం కానీ పేదలకు ఎటువంటి అందిన ప్రయోజనం లేదు. అలాంటిది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అలాంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారనుకోవచ్చా? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోతున్నాం. వాటి నుండి ప్రజల యొక్క దృష్టి మలచాలని, మరి హిందువుల మనోభావాన్ని దెబ్బకొట్టి ఈవేళ అశేష హిందువులు ఆరాధ్య దైవంగా భావించే సాక్షాత్తు ఆ వైకుంఠ మరి స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన ప్రసాదాన్ని చాలా పవిత్రంగా తీసుకుంటే అన్నీ మరి ఆ జీవితంలో సుఖాలు జరుగుతాయి, ఆనందం వస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి హిందువుల మనోభావాన్ని దెబ్బకొట్టినటువంటి అటువంటి రాజకీయ నాయకుల్ని ఆ భగవంతుడు మరి ఏ విధంగా శిక్షిస్తాడో ఆయనకే తెలియాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు? గతంలో కూడా చూస్తుంటారు ఆయన చేసినటువంటి, ఆయన హయాంలో చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, ఇప్పుడు వచ్చిన 100 రోజులకు సంబంధించి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కానీ, వాటికి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం లేకపోవడం వల్ల ఇలాంటి డైవర్ట్ చేస్తారంటారా? గడిచిన 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూడా ఏదైతే మేము 100 రోజుల పరిపాలనని ప్రజలకు ఏదో చేసేసాము, సంక్షేమం ఇచ్చేసాం, వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేసామని చెప్పి వాళ్ళు ఇంటింటికి తిరిగి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు చేసుకునే తరుణంలో ముందుగా వాళ్ళు ఏం చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి లడ్డూల తయారీలో ఏదో కల్తీ జరుగుతూ ఉందన్నదాన్ని తీసుకురావడం జరిగింది. ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ 100 రోజు పరిపాలన డైవర్ట్ చేయడానికి ఇదొక రాజకీయ ఎత్తుగడలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది. దీని మీద ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది. దీన్ని గత పాలకుల మీద వేయొద్దని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు ప్రసాదం సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ చేసినటువంటి చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో కూడా దేవుడే బుద్ధి చెబుతారని చెబుతున్నారు. ప్రధానంగా చూస్తే కనుక గత ప్రభుత్వం తప్పు చేసిన నేపథ్యంలో కూడా దాంతో ఆ ప్రభుత్వంపై కూడా తప్పు చేసిందంటూ కూడా అసత్య ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో కూడా తామంతా ఇట్లాంటి వ్యాఖ్యలు కానీ రేపు హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి చంద్రబాబు సంబంధించి చేసినటువంటి అసత్య ప్రచారాన్ని కూడా తామంతా ఖండిస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి తాడేపల్లిగూడెం నుంచి.